హాయ్ హలో వెండి తెరపై తనదైన నటనతో మెప్పించిన రచరవి ఇప్పుడు రచయితగా కూడా మారారు. నీ రుణం తీరేది ఎట్లా అంటూ తన తొలి పుస్తకంతో పాఠకులను పలకరించారు. ఈ పుస్తకం అమ్మమ్మల అనుబంధం, వారి త్యాగాలు, కుటుంబ విలువలను అద్భుతంగా ఆవిష్కరించింది. మాతృదేవోభవ అన్న మన సంస్కృతిలో అమ్మమ్మల పాత్ర ఎప్పుడూ తెర వెనకే ఉండేది. ఆ నిస్వార్థ ప్రేమకు అక్షర రూపమిచ్చే ప్రయత్నం చేశారు రచరవి. దీనిపై సమాజంలో ఎలాంటి మార్పు వస్తుంది, ఎలాంటి చర్చ మొదలైంది చూద్దాం. నటుడు రచరవి తనలోని మరో కోణాన్ని నీ రుణం తీరేది ఎట్లా అనే పుస్తకంతో చూపించారు. ప్రసాద్ ల్యాబ్స్లో ఈ మధ్య జరిగిన పుస్తకావిష్కరణ చాలా మందిని కదిలించింది. తన తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. సాధారణంగా అమ్మ గురించి ఎన్నో రచనలు వస్తాయి, కానీ అమ్మమ్మల త్యాగాలను, వాత్సల్యాన్ని అంతగా ఎవరూ పట్టించుకోరు. రచరవి మాత్రం అమ్మమ్మ పాత్రకు కేంద్రంగా ఈ పుస్తకాన్ని రాశారు. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, మన మూలాలను, మనల్ని పెంచి పెద్ద చేసిన అమ్మమ్మల అనురాగాన్ని గుర్తు చేసే ఒక తీపి జ్ఞాపకం. వరంగల్ గడ్డపై పుట్టి పెరిగిన రచరవి తన ఎంఎస్సీ సైకాలజీ నేపథ్యంతో తెలంగాణ యాస, భాష, సంస్కృతిని తన రచనలో ప్రతిబింబించారు. కుటుంబ బంధాలు, భావోద్వేగ రుణాలను ఈ పుస్తకంలో చక్కగా వివరించారు. మన సమాజంలో అమ్మమ్మలు అమ్మకు అమ్మగా, మన జీవితానికి పునాదులు వేసిన వారిగా ఉంటారు. వాళ్ళు తెర వెనుక దర్శకుల్లా మన జీవితాన్ని నడిపిస్తారు. అలాంటి నిస్వార్థ సేవకు, ప్రేమకు రచరవి అక్షరాల రూపమివ్వడం గొప్ప విషయం. ఈ పుస్తకం చదువుతున్నంతసేపు ప్రతి ఒక్కరికి తమ అమ్మమ్మ గుర్తొస్తుందని చాలామంది చెబుతున్నారు. భావోద్వేగాల ప్రవాహం, ఆలోచనల రేకెత్తింపు ఇవన్నీ ఈ పుస్తకంలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇది ఉత్తర తెలంగాణ భాషలో రాయబడడం, అక్కడి మట్టి వాసనను తీసుకురావడం దీని ప్రత్యేకత. కవి వాసునూరి రవీందర్, గీత రచయిత మౌనశ్రీ మల్లిక్, సీనియర్ నటి అన్నపూర్ణమ్మ వంటి ప్రముఖులు ఈ పుస్తకావిష్కరణకు హాజరై రచరవి ప్రయత్నాన్ని ప్రశంసించారు. ఈ పుస్తకం తల్లిదండ్రుల పట్ల, ముఖ్యంగా అమ్మమ్మల పట్ల కృతజ్ఞతాభావాన్ని పెంచుతుందని, కుటుంబ బంధాలను మరింత పటిష్టం చేస్తుందని నిర్వాహకులు ఆశిస్తున్నారు. ఇది సమాజంలో ఒక మంచి మార్పుకు నాంది పలుకుతుందని చెప్పొచ్చు. రచరవి నీ రుణం తీరేది ఎట్లా పుస్తకం కేవలం సాహిత్యం కాదు, ఇది ఒక భావోద్వేగ యాత్ర. తల్లిదండ్రులు, ముఖ్యంగా అమ్మమ్మల త్యాగాలను గుర్తు చేస్తూ వారి రుణం ఎంత గొప్పదో చెబుతోంది. ఈ పుస్తకం తెలంగాణ సంస్కృతి, కుటుంబ విలువలకు అద్దం పడుతోంది. ప్రతి ఒక్కరూ తమ మూలాలను గుర్తు చేసుకుని తమ కుటుంబ సభ్యుల పట్ల కృతజ్ఞతతో ఉండాలన్న సందేశాన్ని ఈ బుక్ ఇస్తోంది. భావోద్వేగాలను పంచుకుంటూ సమాజంలో సానుకూల మార్పును తీసుకురావటానికి ఈ రచన ఒక బలమైన పునాది వేస్తోంది.